అందరికీ శనార్థులు. ఈఆల్టీ వన్స్ మోర్ ముచ్చట్లతో సిట్టం వచ్చేసింది. ఇంకెందుకు ఆలస్యం, ముచ్చట్లు షురూ చేసే ముందు హెడ్లైన్స్ చూద్దాం. మండిపోతున్న ఎండలు, మస్తు తిప్పలు పడుతున్నారు జనాలు. కేసీఆర్ సారు బస్సు యాత్ర, దారి పొడవున జనాల జై జైలు. నేడే ఆవిర్భావ దినోత్సవం, సంబరంగా చేసిండ్రు కారు పార్టీ లీడర్లు. బాలయ్య బాబు ప్రచారం, మస్తుగా ఖుషి అయినరు జనం. మళ్ళీ కొత్త ముచ్చట తెచ్చిన మా తమ్ముడు. మన మంత్రి మల్లారెడ్డి సార్ ఏం చేసినా సెన్సేషనల్ అవుతుంది. అబ్బా ఏందో ఏమో కానీ ఈ ఏడు ఎండలైతే సుక్కలు చూపిస్తున్నాయి. దగ్గర 40 డిగ్రీల కంటే ఎక్కువగానే ఉన్నాయి ఎండలు. ఈసారి ఎండలు ఎంత ఘోరంగా ఉన్నాయో చెప్పటానికి మీకు కొన్ని ముచ్చట్లు చూపిస్తా, ఓసారి చూడుండ్రి. అవునల్లా ఏడు సూర్యన్న సురుకులు మామూలుగా లేవోల్లా. ఓ దిక్కు ఈ ఎండలకి జనాలు సుతా తట్టుకోలేక చిత్ర విచిత్రమైన కథలు చేయబట్టిరు. మరి అగోసారి అటు చూడుర్రి. ఆ అన్న ఏం చేస్తున్నాడు? అన్న స్నానం చేస్తున్నాడు. గా దాంట్లో కొత్త ఏముంది అనుకుంటుర్రా? ఒకసారి అన్న ఏడ ఉండి స్నానం చేస్తున్నాడు గమనించుర్రి. అన్న లారీ డ్రైవరు. అన్న లోడ్ పని మీద ఏ ఊరు పోతున్నాడో లేకపోతే ఏ రాష్ట్రం పోతున్నాడో తెలియదు గాని ఈ ఎండలకు తట్టుకోలేక గిట్ల లారీ నడుపుకుంటా ఇంకో పక్క బకెట్ లో నీళ్లు పెట్టుకొని స్నానం చేస్తున్నాడు. ఓ అన్న చేసినా గానీ డ్రైవింగ్ చేసుకుంటే గట్ల ప్రమాదాన్ని పక్క సీట్ లో పెట్టుకుంటే ఎట్లనే జరగా స్నానం ఏందో రోడ్ పక్క కాపీ చేసి వెళ్ళవే. ఒక పక్క అట్లాంటి ఇగో ఇంకో దిక్కు చూడుర్రి. ఆమ్లెట్ లేంది పెన్న మీద పోయకుండా నడి రోడ్ మీద వేస్తున్నారు అనుకుంటుర్రా? ఈసారి ఎండలు ఎట్లున్నాయో చూపెట్టడానికే మన పక్క పోటీ తమిళనాడు రాష్ట్రంలో కొంతమందికి ఇట్లా చేసిర్రట. అగో చూసిర్రా, గుడ్డు తీసి నడి రోడ్డు మీద కొట్టి పోయంగానే ఇట్లా వేడి పెన్న మీద వేస్తే ఎట్లా అవుతుందో అచ్చు గట్లనే వేడి ఆమ్లెట్ రెడీ అయింది. చూసిర్రా ఎండలు ఈ ఏడు ఎట్లా మండిపోతున్నాయో అని చెప్తానికి గివే చిన్న ఉదాహరణలు కాబట్టి మళ్ళీ చెప్తున్నాం. వల్ల బయట ఎండలు సుక్కలు చూపిస్తున్నాయి. జర పైలంగుండుర్రి. అర్జెంట్ గా పనుంటే తప్ప బయటకు రాకుర్రి. నీడపాట నుండి జర కొబ్బరి నీళ్ళు, చెరుకు రసము, మంచి నీళ్ళు తాగకుండా పైలంగుండుర్రి. యాదాద్రి జిల్లాకు సంబంధించి మాత్రం ఇప్పటి వరకు మాత్రం గరిష్టంగా 45 డిగ్రీల ఉష్ణోగ్రత మాత్రం నమోదైన పరిస్థితి అయితే మనకు కనబడుతుంది. ఇది యాదాద్రి జిల్లాలోని యాదగిరిగుట్ట పట్టణంలో 45 డిగ్రీల ఉష్ణోగ్రతగా నమోదైన పరిస్థితి మనకు కనబడుతుంది. ముఖ్యంగా చూసుకుంటే ఎండల తీవ్రతను బట్టి మాత్రం ప్రతి ఒక్కరు 9 దాటితే మాత్రం బయటకు వెళ్ళదు. అలాగే సాయంత్రం 4 దాటిన తర్వాతకి బయటకు వెళ్ళాలని చెప్పేసి ఇక్కడ వైద్యులకి సూచిస్తున్న పరిస్థితి అయితే మనకు కనబడుతుంది. అయితే ఎండలో బయటకు వెళ్తే మాత్రం డిహైడ్రేషన్ గురయ్యే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా గంటకు ఒకసారి మాత్రం వాటర్ తీసుకోవాలని, ఏదైనా బయటికి అత్యవసరంగా వెళ్లాల్సిన పరిస్థితి వస్తే మాత్రం తలకి హెల్మెట్ పెట్టుకొని అలాగే వాటర్ తాగుతూ ఉండాలని చెప్పేసి ఇప్పటికే వైద్యులు అయితే సూచిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో మాత్రం అత్యధికంగా ఉష్ణోగ్రతలు అనేవి నమోదవుతున్న పరిస్థితి మనకు కనబడుతుంది. నిన్నటి వరకు చేగుర్తు పార్టీ నుండి ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థుల కోసం రోడ్డు షోలు, మీటింగ్లు పెట్టిన ముఖ్యమంత్రి రేవంత్ సారు ఇవాళ కార్గుర్తు పార్టీ లీడర్ల మీద మస్తుగా గరమైండుల్లా. గా ముచ్చట్లేందో సార్ చూసొద్దాం చలో. విద్యా ఉద్యోగాలలోనే కాకుండా ఎస్సీ ఎస్టీలకు రాజకీయ పరమైన రిజర్వేషన్లను కూడా చట్టసభలలో వాళ్ళ ప్రాతినిధ్యం ఉండాలని శాసనసభలో, లోక్సభలో ఈ రిజర్వేషన్లను అమలు చేస్తూ వచ్చింది. 1978లో ఆనాటి రాష్ట్రపతి గారు బీసీ, ఓబీసీలకు కూడా రిజర్వేషన్లు ఇవ్వాలన్న ఆలోచనతోటి బీపీ మండల్ నేతృత్వంలో మండల్ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. కులాలను, ఉపకులాలను, ప్రాంతాలను ఎన్నో రకాలుగా సమాచారాన్ని సేకరించి చివరగా 1990లో 27% బీసీ, ఓబీసీ రిజర్వేషన్లను అమలు చేసే నిర్ణయాన్ని విపి సింగ్ గారు తీసుకోవడం జరిగింది. అదే సందర్భంలో న్యాయస్థానంలో కూడా వీటిని సవాల్ చేస్తే న్యాయస్థానము 9 మంది జడ్జిలతో కూడుకున్న ధర్మాసనము మండల్ కమిషన్ ఇచ్చిన తీర్పును ఆమోదిస్తూ ఎస్సీలకు 15%, ఎస్టీలకు 7.5%, 22.5% పోను 27%
విద్యా ఉద్యోగాలలో బీసీ ఓబీసీలకు రిజర్వేషన్లు ఇవ్వండి అని తీర్పు ఇవ్వడమే కాకుండా వర్టికల్గా 50% మించకూడదు అనే నిబంధనను కూడా ఆ రోజు ఇంద్రసాహాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో స్పష్టమైన తీర్పు ఇవ్వడం జరిగింది. ఇది మా విధానం. మరి ఇప్పుడు బీజేపీ విధానం ఏంది? 1925లో ఆర్ఎస్ఎస్ను మొదలుపెట్టినప్పుడు వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు. 100 సంవత్సరాల లోపు ఈ దేశాన్ని హిందూ దేశంగా ప్రకటిస్తామనేది ఒక నిర్ణయం. స్వతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న రిజర్వేషన్లను రద్దు చేసి రిజర్వేషన్లు లేని దేశాన్ని ఏర్పాటు చేస్తామనేది రెండవది. ఈ రెండు విషయాలలో అన్ని రకాలుగా వాళ్ళు ఒక ప్రయత్నం చేస్తున్నారు. పిచ్చి పలు రకాలు అని ఊరికనే అనలేదు. అవునుల్లా, ఈ మధ్య రోజు రోజుకి జనాలకి రీల్స్ పిచ్చి అంటువ్యాధి కన్నా ఎక్కువగా పెరుగుతుందిలా. గా పిచ్చితోని ఏం చేస్తున్నాం, ఎక్కడ చేస్తున్నాం అని ఆలోచన చేయకుండా ఇగో గిట్ల పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నారు. అవునోళ్ళ జనాలకు రోజు రోజుకి రీల్స్ పిచ్చి వీడియోల పిచ్చి మస్తుగా పెరిగిపోతున్నది. గా పిచ్చి పనులతో ఎక్కడున్నామని గింతగిన ఆలోచన చేయకుండా ఇష్టం వచ్చినట్లు చేస్తున్నారు. ఇగో అచ్చు అట్లాంటి పిచ్చి పని చేసిరు గా పోరగాలు సుత. ఈ ముచ్చట ఢిల్లీలో జరిగిందంట. ఇక ముచ్చట ఏంటంటే అగో గా ఇద్దరు పోరగాలు పోరి ఒక పోరడు ఇద్దరు కలిసి ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేస్తారంట. మరి ఇలాంటి దిక్కుమాలిన ఆలోచన వాళ్ళకి ఎందుకు వచ్చిందో ఏమో గానీ ఇక మామూలుగా రీల్స్ చేస్తే జనాలు ఎవరు చూస్తలేరు అనుకున్నారో ఏమో. కానీ ఇగో గిట్లా ఒకరుగా ఇంగ్లీష్ సినిమాలో స్పైడర్ మ్యాన్ లెక్క గా అక్క సినిమాలో హీరోయిన్ల లెక్క డ్రెస్సులు వేసుకొని ఇగో గిట్లా ఢిల్లీలో రోడ్ల మీద షికారు చేస్తున్నారంట. గట్ల రోడ్ల మీద షికార్లు చేస్తుంటే పోలీస్ అన్నలు చూసుకుంటూ ఊకుంటారా? నాడి రోడ్డు మీద గిట్లాంటి పిచ్చి పనులు చేస్తారా? జనాలను ఇబ్బంది పెడతారా అని చెప్పి వాళ్ళ మీద కేసులు పెట్టిర్రు. పోలీస్ అన్నలు ఎంక్వైరీ చేసినా దాని ప్రకారం అయితే వాళ్ళ పేర్లు ఆదిత్య, అంజలి అని అంటున్నారు. వాళ్ళని గిట్లా ఎందుకు చేస్తున్నారని అడిగితే మేము ఈవెంట్స్ లలో సుత గిట్లాంటి కొత్త గెటప్లతో స్టార్ట్ చేస్తామని చెప్పిర్రట. వీళ్ళు చెప్పిన జవాబులు విని పోలీస్ అన్నలు సుత పరిశాన్ అయ్యిండ్రట. తెలంగాణలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సారు బస్సు యాత్ర షురూ చేసి ఇయాల్టికి దగ్గర 4 దినాలైంది. కేసీఆర్ సారు బస్సు యాత్రకి ఎక్కడ చూసినా మస్తు రెస్పాన్స్ వస్తున్నది. ఇయాల్టి కేసీఆర్ సారు బస్సు యాత్ర విశేషాలేందో ఓసారి చూసొద్దాం చలో. అవునోళ్ళ కేసీఆర్ సార్ ఇయాలటికి బస్సు యాత్ర షురూ చేసి 4 దినాలైంది. మొదట మిర్యాలగూడ, సూర్యాపేట, అటెంకల, భువనగిరి జిల్లాలకు పోయిన కేసీఆర్ సారు నిన్న మహబూబ్నగర్ జిల్లా రోడ్ షోలో పాల్గొన్నాడు. సార్ ఏ జిల్లాకు పోయినా మస్తు రెస్పాన్స్ వస్తున్నది. సార్ మాటలతోని గుర్తుపాటి లీడర్లను ఒక్కొక్కరిని ఉతికి ఆరేస్తున్నాడు. సార్ ఇవాళ నార్కర్నూలు జిల్లాలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ కు మద్దతుగా రోడ్ షోలో మాట్లాడుతున్నాడు. సార్ మాటలు మీర్సుతో సార్ ఇన్నుర్రి. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన దినం, పార్టీ పుట్టిన దినం. తెలంగాణ రాష్ట్రానికి శంకుస్థాపన జరిగిన రోజు. కరెక్ట్గా 23 ఏళ్ల క్రితం తెలంగాణ సాధించాలని ఆనాడు పిడికెడు మందితో గుండె ధైర్యం తెచ్చుకొని తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నుంచి బయట పడితే తప్ప బాగుపడదనే ఉద్దేశంతో, ఉక్కు సంకల్పంతో మనం యుద్ధాన్ని ప్రారంభించిన రోజు ఈ రోజు. బీఆర్ఎస్ పార్టీ పుట్టిన రోజు. బీఆర్ఎస్ పుట్టినాం, పెరిగినాం, మహాసముద్రమైనాం, ఉప్పెనలాగా ఉద్యమం నడిపినాం. ఆ సందర్భంలో కూడా నేను చాలాసార్లు నాగర్ కర్నూలు రావడం జరిగింది. ఆ ఉద్యమం 14 సంవత్సరాలు పూర్తయ్యే టైంలో నేను ఆమరణ దీక్షకు పూనుకొని కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో ఏదో ఒకటి తేలాలని ఆనాడు అక్కడ నేను దీక్షకు పోతే నన్ను పట్టుకపోయి ఖమ్మం జైల్లో వేసినారు. మీరంతా కూడా ఉప్పెనలాగా విజృంభించినారు. నిరాహార దీక్ష శిబిరాలు యాద్ చేసుకుంటే ఒక ఉప్పెన లాంటి బ్రహ్మాండమైన సన్నివేశం. చివరికి కష్టపడి తెలంగాణ తెచ్చుకున్నాం. ప్లీజ్ తమ్ముడు 15 నిమిషాలు మాట్లాడతాను. నేను నినాదాలు లాస్ట్లో చెప్దాం. తెచ్చుకున్నాం. తెచ్చుకున్న తెలంగాణ
ఒకటే మాట నా గుండెలో ఎప్పుడు కూడా ఉంటుంది. నేను మహబూబ్ నగర్ నుంచి ఎంపీగా పార్లమెంట్ సభ్యునిగా ఉన్నప్పుడే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాధించుకున్నాం. ఆ గౌరవం చరిత్రలో ఎప్పుడు కూడా మహబూబ్ నగర్ జిల్లాకే ఉంటుంది. ఎలక్షన్లు దగ్గర పడుతున్న సంధి కమలం పువ్వు పార్టీ మస్తు జోరు చూపిస్తున్నది. లీడర్లు జనాలను ఎదుర్కొంటా జనాలలో ఉండేటట్టు చూసుకుంటున్నారు. దాంట్లో భాగంగానే ఇవాళ కిషన్ రెడ్డి సారు ప్రచారం చేస్తున్నాడు. గా ముచ్చట్లేందో మలక చూసొద్దాం పాల్ని. ఎలక్షన్లు దగ్గర పడుతున్న సర్ది కమలాపూ పార్టీ మంచి జోరు మీద ఉన్నది. ఈసారి ఎట్లయినా తెలంగాణలో ఎక్కువ సీట్లు గెలుస్తామని అంటున్నారు బీజేపీ లీడర్లు. అందరు లీడర్లు ఇప్పటికీ జనాలలో ఉండుకుంటూ మంచి పేరు తెచ్చుకున్నారు. పూ పార్టీ లీడర్లు ఇప్పటికీ చాలా మంది లీడర్లు ఆల్రెడీ నామినేషన్లు వేసిర్రు. అయితే ఇలా కమలాపూ పార్టీ లీడర్లు కిషన్ రెడ్డి సార్ ప్రచారం చేస్తున్నాడు. మీర్సుతో సార్ మాటలు ఎన్నుర్రి. రెండు కంట్రీస్ యుద్ధాలు చేస్తున్నప్పుడు మూడో కంట్రీ వచ్చి యుద్ధం ఆపి ఆ దేశంలో ఉన్నటువంటి వాళ్ళ కంట్రీకి సంబంధించినటువంటి నేషనల్స్ని తీసుకెళ్లడం అనేటువంటిది చాలా అరుదైనటువంటి సంఘటన. కానీ ఈరోజు మోడీ గారు కాబట్టి అయింది. మోడీ గారు లేకపోతే అటువంటివి జరగవు. మోడీ గారు కాబట్టే సర్జికల్ స్ట్రైక్ జరిగింది, లేకపోతే ఆ రకంగా జరగదు. మోడీ గారు కాబట్టే ఎయిర్ స్ట్రైక్ జరిగింది, లేకపోతే జరగదు. మోడీ గారు కాబట్టే ఈరోజు పాకిస్తాన్ ప్రపంచంలో బెగ్గర్లాగా చిక్కు పట్టుకుని తిరుగుతున్నది, లేకపోతే జరగదు. మోడీ గారు ఉన్నారు కాబట్టే ఐఎస్ఐ యాక్టివిటీ ఆగిపోయింది. కాబట్టి అనేక విషయాలు, ఒకటి కాదు రెండు కాదు చెప్తుపోతే అనేక విషయాలు. 140 crores పీపుల్ ఉన్నటువంటి మనలాంటి దేశానికి వ్యాక్సిన్ ఏ దేశం కూడా సరఫరా చేయలేదు. కాబట్టి మనమే తయారు చేసుకోవాలి. మనం ఇతర దేశాల మీద డిపెండ్ కావాలి ఎందుకు ప్రతిసారిలాగా గతంలోలాగా అనేటువంటి ఉద్దేశంతో అత్యుత్తమైనటువంటి వ్యాక్సిన్ ప్రపంచంలో ఎక్కడ తయారైందంటే ఇండియాలో తయారైంది. బెస్ట్ వ్యాక్సిన్ ఇన్ ది వరల్డ్. మన వ్యాక్సిన్ కోసం అమెరికా ఎదురు చూసింది. అందరం పోలింగ్ బూత్కి వెళ్ళి ఓటేసే విధంగా ఒక వాతావరణం బిల్డప్ చేసే విధంగా మీరందరూ సహకరించాలని కోరుతా ఉన్నాను. రెండు, నరేంద్ర మోడీ గారికి బ్లెస్సింగ్స్ ఇచ్చి అదేవిధంగా నాకు కూడా బ్లెస్సింగ్ ఇచ్చి సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీ నుంచి గెలిపించాల్సిందని కోరుతాను. మనకి బాలయ్య సారు పేరు వినగానే ఏం గుర్తొస్తుందిలా? పెద్ద పెద్ద సైన్మా డైలాగులు, సార్ విజిలేస్తే గాల్లో సూములు ఎగరటాలు యాదకొస్తుంది. కానీ ఇగో సార్ సైన్మా షూటింగ్లు ఉన్నా బయట జనాల మధ్య ఉన్నా సార్కి సైన్మా డైలాగులు లేకుంటే నిద్ర పట్టదేమో ఉల్లా. ఇప్పుడు ఎలక్షన్ల ప్రచారంలో సుత సారు జనాల మధ్య పెద్ద పెద్ద సైన్మా డైలాగులతో మస్తు ప్రచారం చేస్తున్నాడు. సార్ ప్రచారం మీరైతే ఖచ్చితంగా చూడాల్సిందే. మన బాలయ్య బాబు సార్ ఎక్కడున్న వెరైటీనే, సార్ మాట వెరైటీనే, సార్ ఉండేది సుత జరైతే వెరైటీనే. అచ్చు గట్లనే సార్కి ఇప్పుడు హిందూపురంలో ఆయన ప్రచారం కూడా వెరైటీగా చేయబట్టే సారు నెల్లూరు జిల్లా కందుకూరుకు పోయి జోరుగా ప్రచారం చేస్తున్నాడు. సారు స్టైల్లో మంచి మంచి ప్రసాలు పద్యాలు సినిమా డైలాగులతో జనాలను మస్తుగా ఆకట్టుకుంటున్నాడు. ఒకసారి మీరే చూడుర్రి జనాల మధ్యలో సారు మాస్ డైలాగులు ఎట్లేస్తున్నాడు. మనం చెప్పాలంటూ మెడలు విరిచేశాడు. అలాగే నా బీసీలు, నా ఎస్టీలు, నా ఎస్టీలు, నా మైనారిటీలు అంటే రాష్ట్రం అంతా కూడా కాష్టాలో మార్చేశాడు. మద్యపాన నిషేధం అన్నాడు. అలాగే పేదల యొక్క అన్నపానీయాలు మొత్తం తన మద్యపాన వ్యాపారంలో ముంచేశాడు. అలాగే జగన్ అన్నట్టు జలగంలా పీడిస్తున్నాడు. అలాగే మావయ్యనంటూ మన మనోభావాలను తగలబెట్టాడు. అలాగే అవ్వ తాతల నోటిగాడ బొబ్బలాగేసుకున్నాడు. అలాగే నవరత్నాలంటూ మన నడువులన్నీ కురుంగదీశాడు. అలాగే నేనున్నానంటూ నువ్వు ఉంటే ఎంత గుర్రంతో దుర్మార్గం దగా మోసం ఉంటుందో నిరూపించాడు. అలాగే మరి దళితులకు అండగా ఉండాలని చెప్పి వాళ్ళ చావులతో తన కేకలు ఆర్పుకున్నాడు, తన ఆకలి కేకలు ఆర్పుకున్నాడు. అలాగే నా అక్క చెల్లెలు, నా అన్నదమ్ములంటూ ఆక చెల్లెల అన్నదమ్ముల ఆస్తిలోనే వాటాడుగుతున్నాడు. అలాగే నా ఆడపడుచులంటూ వాళ్ళ ఉసురు పోసుకుంటున్నాడు. అమరావతి రైతుల బతుకులు రక్తపు ముద్దగా చేసే మార్చాడు. అలాగే ఈ రాష్ట్రం ముఖ్యమంత్రిని అంటూ జనగంత్రి పాలన చేస్తున్నాడు. అలాగే నాయకుడిని అంటూ నయవంచకుడుగా మారాడు. ఉద్యమాలకి ఉగ్గుపాలతో నూరు పోసిన నేల ఇది. అణచివేతలకి అగ్గి కనకలై దూకే వీర్లకి నెలవు ఈ నేల. ఇది పోరాటాల తెలంగాణ బతుకు చిత్రం. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం కదనుల్లా గందుకే కేటీఆర్ సారు తెలంగాణ భవన్లో తెలంగాణ తల్లికి పూలదండ వేసి జెండా ఎగరవేసి సారు మాట్లాడుతున్నాడు. గా మాటలేందో సారు వినొద్దాం చెలో.
కేసీఆర్ గారు ఏ పని తలపెట్టినా ఏ కార్యాన్ని తీసుకున్నా చివరిదాకా తీసుకెళ్లే నాయకుడు, చివరిదాకా ఆ లక్ష్యం సఫలమయ్యేదాకా ముందుకు పోయే నాయకుడు కేసీఆర్ గారు. గత 23-24 ఏళ్లలో కులము మతము అనే రాజకీయం చేయకుండా ప్రజలను ఏకీకృతం చేసి వారి సమస్యల పట్ల పోరాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ చెప్పినట్టు బోధించు, సమీకరించు, పోరాడు అనే అంబేద్కర్ తత్వాన్ని పూర్తి స్థాయిలో జీర్ణించుకుని పూర్తి స్థాయిలో అదే బాటలో ఆచరిస్తూ నడుస్తున్న పార్టీ భారత రాష్ట్రం. ఒక ప్రజాస్వామిక పందాలో లక్షల సంఖ్యలో ఎక్కడికక్కడ ప్రజల్ని సమీకరిస్తూ వారికి ఏ సమస్య వచ్చినా పోరాడుతూ ప్రజాస్వామ్యంలో ప్రజల యొక్క ఆలోచన విధానాన్ని ప్రతిబింబిస్తూ ముందుకు పోతా ఉన్నాం. 24 సంవత్సరాల్లో ఈరోజు నిండుతున్న సందర్భంగా నేను మా గులాబీ సైనికులు, మా అన్నదమ్ములు, ఆడబిడ్డలు, ముఖ్యంగా మాకు అఖండమైన ప్రేమను, అపారమైన విశ్వాసాన్ని నింపిన తెలంగాణ ప్రజలకు శతదా సర్వదా పాదాభివందనం చేస్తూ వారికి రుణపడి ఉంటామని చెప్తూ మీ తరపున మీ గొంతుకై కొట్లాడుతూనే ఉంటాం. అప్పుడప్పుడు కింద పడవచ్చు, అప్పుడప్పుడు పైన ఉండవచ్చు. విజయాలకు పొంగిపోము, అపజయాలకు పొంగిపోము. ఎవరు ఎన్ని మాటలు చెప్పినా, ఎవరు ఎన్ని రకాలుగా మరి ఇవాళ మమ్మల్ని కించపరిచే ప్రయత్నం చేసినా ఒకటి వాస్తవం, తెలంగాణ కంటూ ఒక గొంతు ఉండడం అనేది తప్పకుండా అవసరం. స్వీయ రాజకీయ అస్తిత్వమే శ్రీరామ రక్ష అనే మాట ప్రొఫెసర్ జయశంకర్ గారు ఎప్పుడూ చెప్తా ఉండేవారు. ఇవాళ తెలంగాణ కంటూ ఉన్న ఇంటి పార్టీ, తెలంగాణ కంటూ ఉన్న ఒక గొంతుక ఇవాళ కేసీఆర్. మొన్నటి వరకు బస్సు యాత్ర చేసి జనాలలో ఉన్న జగనాల సారు ఈసారి సుత ఎట్లయినా మళ్ళా అధికారంలోకి రావాలని చూస్తున్నాడు. సారియాల తాడపల్లిగూడెంలా ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసిండుల్లా. గ ముచ్చట్లన్నీ ఓసారి చూసొద్దాం చలో. బహుశా దేశ చరిత్రలోనే ఈ 58 నెలలు అన్నది చిరస్థాయిగా చరిత్రలో ఎప్పటికీ కూడా నిలిచిపోతాయి. 2019లో ఇచ్చిన ఈ వాగ్దానాలన్నీ కూడా ఎంతో నిష్ఠగా మనం అమలు చేసాం. ఏ స్థాయిలో ఇది అమలు చేశాము అని అంటే, ఈ మేనిఫెస్టో అన్నది ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ఉన్న ప్రతి ఇంపార్టెంట్ అధికారి దగ్గర ఈ మేనిఫెస్టో ఉంది. 99% పైచిలకు మేనిఫెస్టోను మనం ఇంప్లిమెంట్ చేసి ప్రజల చేతుల్లో ఇచ్చిన పరిస్థితి. ఇలా ఈ మేనిఫెస్టోను ప్రతి ఇంట్లో కూడా చేర్చిన పరిస్థితులు ఎప్పుడైనా ఉన్నాయా, ఏదైనా ప్రభుత్వం చేసింది అని అంటే అది కూడా ఈ 58 నెలల కాలంలోనే జరిగిందని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. కూటమిగా ఏర్పడి 3 ఫోటోలు పెట్టి కింద చంద్రబాబు నాయుడు గారి సంతకం కూడా కనిపిస్తుంది. ముఖ్యమైన అంశాలు అని అంటూ ఈ పాంఫ్లెట్ 2014 ఎన్నికలకు ముందు ప్రతి ఇంటికి పంపించారు. ఈ పాంఫ్లెట్ ప్రతి ఇంటికి పంపించిన ఈ పాంఫ్లెట్ను చూసి, వీళ్ళిచ్చిన టీవీలలో వీళ్ళిచ్చిన అడ్వర్టైజ్మెంట్లను చూసి, అప్పట్లో ఈనాడులో చూస్తే, ఆంధ్రజ్యోతిలో చూసిన, ఏబిఎన్లో చూసిన, TV5లో చూసిన అడ్వర్టైజ్మెంట్లు కూడా ఊదరగొట్టేవాళ్ళు. ఒక చెయ్యి, ఒక తల్లి చేతిలో, ఒక తల్లి మెడలో మంగళసూత్రం ఒక చెయ్యి లాగేస్తూ ఉంటుంది, వెంటనే ఇంకొక చెయ్యి వచ్చి అడ్డుకుంటుంది. బాబు వస్తున్నాడు, బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి వస్తుంది అని అడ్వర్టైజ్మెంట్. వీళ్ళు చెప్పిన మాటలు, వీళ్ళు చెప్పిన హామీలు ఏ మాదిరిగా ప్రజలు నమ్మి వీళ్ళకు ఓటు వేసినందుకు వాళ్ళ బ్రతుకులు ఏ రకంగా అతలాకుతలమైనాయి అన్నది కూడా ప్రతి ఒక్కరూ నాగరిక ప్రపంచంలో గమనించాల్సిన అంశం. చలో ఇక ఇయ్యాల సుత మా తమ్ముడు మళ్ళీ కొత్త ముచ్చట పట్టుకొని వచ్చిండట. ఓసారి చూద్దాం గా ముచ్చటేందో. నమస్తే నల్లా, అందరికి శనార్థి. బాగున్నారా? నేను ఇక బాగానే ఉన్నా, కానీ మీకోసం మంచి మంచి ముచ్చట్లు అయితే తీసుకొని వచ్చినా. మరి ఆ ముచ్చట్లు ఏంటియో ఒక పారి చూద్దామా? చలో.
మన మంత్రి మల్లారెడ్డి సారు ఏం చేసినా సెన్సేషనల్ అవుతుంది. అది యూట్యూబ్లో ఎక్కడికో వీరో లెవెల్కి వెళ్ళిపోతుంది. గట్లాంటిది గా సారు గీయాల ఒక ముచ్చట మాట్లాడిండు. మరి గా ముచ్చట ఏంది, గా కథ ఏంది, ఒక్కసారి మనం మంత్రి మల్లారెడ్డి సార్ని అడుగుదామా? సారు గా ముచ్చట ఏంది ఒకసారి మా వాళ్ళకి చెప్పరాదు? ప్రజలు ఒక్కరు కూడా ఓటేయరు వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి, బీజేపీ పార్టీ. అయినా గా పార్టీకే ఎక్కువ ఓట్లు పడతాయని జనాలందరూ అంటారు కదా, మరి మీరేమంటారు సారు? ఈటల రాజేందర్ కలిసాడు, నాకు పాత ఫ్రెండ్, నా ఎంబడి మంత్రి ఉండే, మన పార్టీకి మోసం చేసి పోయిండు మన కేసీఆర్. 20 ఏళ్ల సరి మన పార్టీలో ఉండే, మన కేసీఆర్ తోనే పెద్దగా ఆయన. అంతకుముందు ఏమీ లేకుండే, గొడుగుడ్లు అమ్ముకుంటుండే. అవును సారు, ఈటల రాజేందర్ సార్ కూడా మీ వాళ్ళగానే బాగా కష్టపడ్డాడు. మీరైతే పాలమ్మిర్రు, పూలమ్మిర్రు, బోర్వెల్ నడిపించిర్రు, సైకిల్ కూడా దొక్కిర్రు. అయితే గా ఈటల రాజేందర్ సారు గుడ్లు అమ్ముకున్నట్ల తప్పేమని ఉన్నదా సారు? పెద్దోడైపోయింది ఇప్పుడు. నిన్న పార్టీలో కలిస్తే కాగలించుకుంటా, నాకు ఎవరు నచ్చినా కాగలించుకుంటా. అయినా మీకు గా ఆప్యాయపు పలకరింపు అంటే ఓ మా మంచిగా ఉంటారు మీరు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఆప్యాయంగా పలకరించుట్లా మీరే ముంగట్టుంటారు పోరి. పాత మిత్రుడు, నా ఎంబడి మంత్రులు తప్ప కాగలించుకొని అన్నా ఆల్ ద బెస్ట్ అన్నాం, గాడ్ బ్లెస్ అన్నాం, గెలుస్తున్నాం అన్నాం. పెద్ద సమస్య వచ్చి పడిందే. అప్పుడెప్పుడో మీరు రేవంత్ రెడ్డి సార్ను, రేవంత్ అన్న నువ్వు ఖచ్చితంగా తెలంగాణకు సీఎం అవుతావు అన్నారు. ఇప్పుడు చూసినావా నిజంగానే గా రేవంత్ రెడ్డి సార్ సీఎం అయ్యిండు. ఇక ఇప్పుడు కూడా ఈ మల్కాజ్గిరిలా అన్న నువ్వు ఈటలన్నా ఖచ్చితంగా ఎంపీ అవుతావు అన్నారు. నిజంగానే ఖచ్చితంగా ఎంపీ అవుతాడు కావచ్చు. మరి అవుతాడా సార్ ఎంపీ? దాన్ని పెద్ద సోషల్ మీడియాలో ఏ ఊకోసారు గాళ్ళ ముచ్చట్లు పట్టించుకుంటావా నువ్వు? అయితేమే గాని గా ఈటల రాజేందర్ సార్ను ఆల్ ద బెస్ట్, గాడ్ బ్లెస్ యూ, నువ్వే గెలుస్తావని నిండు మనసుతోటి కడుపు నిండా దీవించినావు కదా. మరి మీ మల్కాజ్గిరిలా ఎంపీ అభ్యర్థి ఉన్నాడు కదా మీ సారి, మరి ఆయన గెలుస్తాడా గెలవడా? మరి గీ ముచ్చట ఎందుకు చెప్పలే మరి? ఓ ఏంది మల్లారెడ్డి సారు, ఇంకా మల్కాజ్గిరిలో మీ అభ్యర్థి పేరు చెప్పంగానే బాగా కళ్ళు నలుచుకుంటే ఏడుకోబడుతుంది. ఏ ఊకో సారు, అగో ఊకో, చిన్నపిల్లగాడు దుఃఖపడబడుతుంది. అరే ఊకోమన్నాం కదా సారు, ఇక ఊకో. ఇక మైకు ఒకసారి మైకులో మాట్లాడరాదు? అరే ఇక మైక్ తీసుకో సారు. ఇక అయిందేదో అయిపోయింది, ఎవరికి వెళ్తే ఏమున్నది కానీ ఇక ఇట్లుంటుందిలా మంత్రి మల్లారెడ్డి సారు. ఈ సారు ఏం మాట్లాడినా సెన్సేషనల్ అవుతుంది, ఏం అన్నా కూడా సెన్సేషనల్ అవుతుంది. ఎందుకంటే ఇక భారతీయ జనతా పార్టీ ఈటల రాజేందర్ సార్ ఉన్నాడు కదా, గదేనులా మల్కాజ్గిరి నుంచి ఎంపీకి పోటీ చేస్తాడు కదా. అయితే వీళ్ళు ఏదో పార్టీలో ఫంక్షన్లో కలుసుకొని రాజేందర్ అన్న నువ్వు ఖచ్చితంగా ఈసారి మల్కాజ్గిరి నుంచి ఎంపీకి గెలుస్తావు అని అన్నాడు. ఇక గా వార్త అటు ఇటు తెలిసి యూట్యూబ్లల్లో దుమారం లేపుతుంది. ఇక అందుకనే ఈ మాటలు మాట్లాడతాను. మరి ఈ మల్కాజ్గిరిలో ఏ పార్టీలు గెలుస్తాయి, ఏ రాజకీయ నాయకుడు ప్రజలకు మేలు చేస్తాడు, ఇక మరి మనం చూడాలి. ఇగో గివ్వుల్లో ఇయాల్టి ముచ్చట్లు, మళ్ళీ కొత్త ముచ్చట్లతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఉంటాం మళ్ళా.